హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు, అదిరిపోయినంతే. నువ్వా నేనా అని పోటాపోటీగా నడుస్తుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గ్రాని లైఫ్లో గెలవాలి అంటే ఏదైనా ఒకటి సాధించాలి, ఓడిపోవాలి అంటే నీలా చూస్తూ ఉండాలి అంటూ గ్రానిని వెటకారం చేస్తూ ఉంటుంది. అప్పుడు గ్రాని, పోనీ నువ్వేం చేసావే? మీ అమ్మని వెతకమని చెప్పాను, వెతకావా? పోనీ మీ తాతని సెంటిమెంట్తో కొట్టమని చెప్తే కొట్టావా? అసలు నీకు మీ వాళ్ళ మీద ప్రేమ లేదే? ఎంతసేపు ఈ ఆస్తి మీద, కార్తీక్ మీద తప్ప నీకెవ్వరి మీద ప్రేమ లేదే అంటూ కోపం చేస్తుంది గ్రాని. అప్పుడు జ్యోత్స్న, గ్రాని నాకు ముందు హెల్ప్ చేస్తావా లేదా అని అడుగుతుంది. అప్పుడు గ్రాని, ముందు మీ అమ్మని వెతుకు అని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న, వెతికినా మమ్మీ దొరకదు గ్రాని. ఎందుకంటే మమ్మీ గురించి బాబాకి మాత్రమే తెలుసు. పైగా తాతయ్య కూడా కొత్తగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అయినా అరిచే వాళ్ళతో మనకి ఎలాంటి ప్రమాదం లేదు గ్రాని, కానీ సైలెంట్గా ఉండే వాళ్ళతోనే మనకి ప్రమాదం అని చెప్తుంది జ్యోత్స్న. అప్పుడు గ్రాని, కార్తీక్ అయినా ఆ దీప్ అయినా సరే సుమిత్ర గురించి తెలిసే ఎందుకు ఆగుతారు? అందరికి చెప్పేస్తారు కదా అంటుంది. సరేలే, నీ జీవితం బాగుండాలంటే ముందు దశరథ సుమిత్ర కలిసి ఉండాలి. కార్తీక్ దీప ఎలాగోలా వాళ్ళిద్దరిని కలుపుతారులే అని చెప్తుంది పారిజాతం. అప్పుడు చేసిన అలా చేస్తే బావ సీఈఓ అవుతాడు, ఇక దీప ఈ ఇంటి దేవత అవుతుంది. అందుకే ఆ క్రెడిట్ ఎవరికి దక్కడానికి వీల్లేదు. ముందు నా మీద ఉన్న చెడ్డ పేరు పోవాలి అంటే నేనే మమ్మీని వెతికి తీసుకొస్తాను అని చెప్తుంది జ్యోత్స్న. అప్పుడు గ్రాని, అలాగని మరో తప్పు చెయ్యకే అంటుంది. ఇక నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు గ్రాని అంటుంది జ్యోత్స్న. సీన్ కట్ చేస్తే శివనారాయణ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇక గ్రాని వచ్చి, ఏమండి టిఫిన్ చేయరా అని అడుగుతుంది. ఇక శివనారాయణ, కార్తీక్ వచ్చాడా అని అడుగుతాడు. అప్పుడు పారిజాతం, ఏవండి డ్రైవర్ గారు వస్తే గాని మీరు టిఫిన్ చేయరా అంటూ వెటకారం చేస్తుంది. ఇక జ్యోత్స్న వచ్చి, ఈ ఇంట్లో పని వాళ్ళకున్న డ్రైవర్కున్న విలువ సొంత వాళ్ళకి లేదు గ్రాని అంటుంది. అప్పుడు తాతయ్య, విలువ అన్నది మనకి మనమే తెచ్చుకోవాలి అని చెప్తాడు. ఇక అప్పుడే కార్తీక్ వస్తాడు. అప్పుడు పారిజాతం, ఏరా మీ ఆవిడ గారు ఎక్కడా అని అడుగుతుంది. ఇక కార్తీక్ రావట్లేదు అని చెప్తాడు. అప్పుడు పర్మిషన్ ఎవరిచ్చారు అని జ్యోత్స్న అడిగితే, అగ్రిమెంట్ మీద సంతకం చేసిందే నేనే. మీ మాట నేను వింటాను, కానీ నా మాట మాత్రం మా ఆవిడ వింటుంది అని కార్తీక్ సరిగ్గా సమాధానం అయితే చెప్తాడు. ఇక అప్పుడు దశరథ వచ్చి, నాన్న నేను పని మీద బయటికి వెళ్తున్నాను, కొంచెం టైం పడుతుంది అని చెప్తాడు. ఇక శివనారాయణ, బయటికంటే ఎక్కడికి రా, గుడికా రెస్టారెంట్కా అని అడుగుతాడు. అప్పుడు దశరథ, బయటికే నాన్న, నా కోసం ఎదురు చూడొద్దు అని చెప్తాడు దశరథ. అప్పుడు పారిజాతం, అంటే నువ్వు కూడా సుమిత్రలాగే వెళ్ళిపోతున్నావా అంటుంది. ఆ మాటకి శివనారాయణ పారిజాతంని చాలా కోపం చేసి ఉంటాడు. అప్పుడు పారిజాతం, ఏవండి 2 రోజుల నుండి దశరథ సుమిత్ర మీద బెంగతో అన్నం కూడా సరిగ్గా తినడం లేదండి. అందుకే సుమిత్ర కోసం వెతకడానికి వెళ్తున్నాడేమో అని అలా అన్నాను అంటూ చెప్తుంది. ఇక శివనారాయణ, పోయిన వాళ్ళ కోసం మనం వెతకాల్సిన అవసరమే లేదు అని చెప్తాడు. అంటే మా మమ్మీని ఎవరు వెతకరా అడుగుతుంది జ్యోత్స్న. అప్పుడు తాతయ్య, అందరూ అదే పనిలో ఉన్నారు జ్యోత్స్న. సుమిత్ర కోసం అందరూ వెతుకుతున్నారు. ఆచూకి తెలియగానే చెప్తారులే. ఆయన తన గురించి తెలియకపోయినా దశరథ ఎక్కడని వెతుకుతాడు? అయినా వాడి భార్య వాడిని వదిలేసుకుని వెళ్ళిపోయింది, కానీ నేను వాడిని వదులుకోను. నా కొడుకు నా కోసం ఉంటాడు, సుమిత్ర వచ్చినా సరే రాకపోయినా సరే అని చెప్తాడు శివనారాయణ. అప్పుడు దశరథ, అలా అనద్దు నాన్న, సుమిత్ర వస్తుందన్న నమ్మకం నాకుంది అని చాలా బాధపడతాడు దశరథ. అప్పుడు శివనారాయణ, సుమిత్ర వస్తే తనని నువ్వు ఏమనవా అని అడుగుతాడు. ఇక దశరథ, ఏమంటాను నాన్న, తను వస్తే క్షమించమని అడుగుతాను అని చెప్పేసి వెళ్తుంటే అప్పుడు శివనారాయణ, రే కార్తీక్, చిన్న సారు బయటికి వెళ్తున్నారు, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు దశరథ, నాకెవ్వరు వద్దు నాన్న అని చెప్తాడు. ఇక శివనారాయణ, రే ఇప్పటికి నువ్వు చాలా బాధలో ఉన్నావు, నీకు తోడు అవసరం రా, డ్రైవర్ ఉంటే మంచిదే అని చెప్తాడు. ఇక నాన్న మాటని కాదనలేకపోతాడు దశరథ. ఇక తాత మనవడు కలిసి ఆడిన నాటకం వర్కౌట్ అయిందని సైగ చేసుకుంటారు. ఇది చూసిన పారిజాతం, ఏంటండి మీరు కార్తీక్కి సైగ చేశారు ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు శివనారాయణ, నువ్వు చూసావా? నువ్వు ఆ రోజు బాల్కనీలో నిలిచినప్పుడు సుమిత్ర వెళ్తుంటే కనిపించలేదు అని చెప్పావు కదా, మరి నేను కార్తీక్ చేసిన సైగ నీకు ఎలా కనిపించింది? సరే, సైగ కనపడితే సుమిత్ర కూడా కనిపించి ఉండాలి కదా, ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పావా? చెప్పు అంటూ పారిజాతంని చాలా కోపం చేస్తాడు శివనారాయణ. ఆ మాటలకి పారిజాతం చాలా హడలిపోతుంది. నాకు ఏ సైగ కనిపించలేదు అంటూ అబద్ధం మీద చెప్తుంది. ఇక శివనారాయణ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు జ్యోత్స్న, ఏం చూడకుండా ఎందుకు అబద్ధం చెప్పావు అంటూ కోపం చేస్తుంటే అప్పుడు గ్రాని, నేను చూశానే అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నాకు భావం మీద డౌట్ ఉందని చెప్పను కదా గ్రాని, అది ఇప్పుడు రెట్టింపైందిలే, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంటే అప్పుడు గ్రాని, ఎక్కడికి వెళ్తావే, కాంచన ఇంట్లో సుమిత్ర లేదు అని చెప్పావు కదా అంటుంది. ఇక జ్యోత్స్న, నేను రప్పిస్తాను కదా అంటూ అక్క నుండైతే వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ మీద, శివనారాయణ మీద పారిజాతంకి చాలా డౌట్ అయితే వస్తుంది. తర్వాత సీన్లోకి వెళ్ళిపోతే
కాశీ మామయ్య దగ్గరకైతే వస్తాడు. మావయ్య గారు ఇప్పటికి మీరు నా గురించి అంతా చెప్పారు అనుకున్నాను. కానీ నేను చాలా సిన్సియర్‌గా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్తాడు కాశీ. అప్పుడు శ్రీధర్ "ఏం అల్లుడు గారు నీకు జాబ్ వచ్చింది కదా! ఎక్కడో రోడ్డు పక్కన మీ ఫ్రెండ్‌తో వర్క్ చేసుకుంటున్నారు కదా!" అంటూ వెటకారం చేస్తూ ఉంటాడు. అప్పుడు కాశీ "అందరూ సలహాలు ఇవ్వడమే మావయ్య గారు. ఒకరేమో రెస్టారెంట్ వర్క్ చేసుకోమని చెప్తారు. మరొకరేమో బిజినెస్ వర్క్ చేసుకోమని చెప్తారు. చివరికి మా నాన్న కూడా జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే నీ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదురా" అంటాడు. ఇంట్లో ఖాళీగా ఉంటే అందరితో గొడవలు పెట్టుకోవడం కంటే ఇలా జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి బయటికి వెళ్ళి ఏదో ఒకటి చూసుకోవడం మంచిదనిపించింది. అందుకే అలా చేశాను. నేను అబద్ధం చెప్పాను కాబట్టే ఇంట్లో అందరూ సైలెంట్‌గా ఉన్నారు కదా మామయ్య గారు అని చెప్తాడు కాశీ. అప్పుడు శ్రీధర్ నీ గురించి స్వప్నకు చెప్తే ఏమవుతుందో తెలుసా అల్లుడు గారు? అసలు నా కూతురు గురించి నీకు తెలుసా? మోసం చేసేవాళ్ళన్నా, అబద్ధం చెప్పేవాళ్ళన్నా తనకి పరమ చిరాకు. అందుకే నాతో కూడా కొన్నాళ్ళు మాట్లాడడమే మానేసింది. ఇప్పుడు నీ గురించి తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో. ఇక నిజం దాచినందుకు నన్ను కూడా ఊరుకోదు. అందుకే నేను స్వప్నకి నిజం చెప్పేస్తాను అంటాడు శ్రీధర్. అప్పుడు కాశీ మావయ్య కాళ్ళ మీద పడి మావయ్య స్వప్నకి నిజం చెప్పొద్దు అంటూ ప్రాధేయపడతాడు. ఇదంతా కూడా స్వప్న అయితే చూస్తుంది. కాశీ మీద చాలా డౌట్ అయితే పడుతుంది. ఇక తర్వాత సీన్‌లోకి వెళ్ళిపోతే దశరథ, కార్తీక్ ఇద్దరు కలిసి గుడికైతే వస్తారు. అప్పుడు కార్తీక్ "ఎందుకు మామయ్య గుడికి తీసుకొచ్చారు?" అని అడుగుతాడు. అప్పుడు దశరథ "గుళ్ళో మనశ్శాంతి దొరుకుతుందిరా" అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ "అసలు మనశ్శాంతి అంటే ఏంటి? అసలు మనసంటే ఏంటి మామయ్య గారు?" అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి దశరథ "అసలు మీకేమైందిరా? నిన్నటి నుంచి నీకు మీ తాతకి ఏమైంది?" అంటాడు. అప్పుడు కార్తీక్ "మాకేమైంది? మేం బాగానే ఉన్నాం కదా!" అంటూ కవర్ చేశాడు. అప్పుడు దశరథ "లేదురా, నిన్నటి నుంచి మీ ఇద్దరి ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది. మీ మాటల్లో కూడా ఏదో తేడా కనిపిస్తుందిరా" అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ "ఓ అదా! నిన్న మేము ఇంటికొచ్చేటప్పుడు దారిలో ఓ కలర్ సోడా తాగాంలే. ఒకవేళ అదేమైనా తేడా చేసిందేమో" అంటూ వెటకారం చేస్తాడు. అప్పుడు దశరథ "రేయ్! ఈ వెటకారాలే మీ ఇద్దరికి ఎక్కువైనయిరా. ఇంతకుముందు నన్ను చూసి ధైర్యం చెప్పేవారు, నన్ను ఓదార్చేవారు. కానీ నిన్నటి నుంచి నన్ను గెప్పి పొడుస్తున్నారు, వెటకారాలు చేస్తూ ఉన్నారురా. అసలు మా నాన్న, నువ్వు నా కంటికి చాలా కొత్తగా కనిపిస్తున్నారురా" అంటూ చాలా బాధపడతాడు దశరథ. అప్పుడు కార్తీక్ "నిన్న షాపింగ్ వెళ్ళాము. 2 జతల బట్టలు కొన్నాము మామయ్య. అందుకే నేను కొత్తగా కనిపిస్తున్నానేమో" అంటూ మళ్ళీ వెటకారం చేస్తాడు. అప్పుడు దశరథ "రేయ్! ఈ వెటకారాలు ఆపకపోతే ఒక్కటిస్తాను. అప్పుడు మేనల్లుడు లైన్‌లో పడతాడు" అంటూ కోపం చేస్తాడు. ఇక కార్తీక్ "మనశ్శాంతి కోసం అనుకున్న మావయ్య, కానీ నన్ను కొట్టడానికి గుడికి తీసుకొచ్చావా?" అంటూ మళ్ళీ వెటకారం చేస్తాడు కార్తీక్. అప్పుడు దశరథ "రేయ్! నీతో మా నాన్నతో నేను కొద్ది రోజులు మాట్లాడకపోవడమే మంచిదిరా" అని చెప్పేసి గుళ్ళోకి ప్రదక్షిణ చేయడం కోసం దశరథ వెళ్ళిపోతాడు. తర్వాత కార్తీక్ దీపకి ఫోన్ చేసి "మరదల మనం అనుకున్న టైం వచ్చేసింది. నువ్వు వెంటనే అత్తని తీసుకుని శివాలయం దగ్గరికి వచ్చేసేయి. కానీ మావయ్య ఇక్కడున్న విషయం తనకి చెప్పొద్దు" అని చెప్తాడు కార్తీక్. ఇక దీప సరేనంటుంది. తర్వాత గుళ్ళోకి వెళ్లే ముందు కార్తీక్ అక్కడ మొబైల్ నాట్ అలౌడ్ అని రాసి ఉంటుంది. అది చూసి తన ఫోన్‌ని కార్తీక్ కార్‌లోనే పెట్టేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు దీప "అత్తయ్య, బావ ఇప్పుడే ఫోన్ చేశాడు. సుమిత్రమ్మని తీసుకుని నేను శివాలయం వెళ్తాను" అని చెప్తుంది. అప్పుడు కాంచన "వదిన రాదేమో దీప" అంటుంది. "ప్రతి సంవత్సరం వాళ్ళ పెళ్లి రోజున శివాలయం వెళ్తారత్తయ్య. నేనోసారి అమ్మతో మాట్లాడతాను. రానంటే నువ్వే చెప్పాలి" అంటుంది దీప. అప్పుడు కాంచన "ఇప్పుడు నా మాట వినదు దీప. పైగా అన్నయ్య అక్కడికొస్తాడని వదినకి బాగా తెలుసు. మరి అలాంటప్పుడు ఎలా వస్తుంది?" అంటుంది. అప్పుడు దీప "నిజం చెప్పకుండా తీసుకువెళ్తాను" అంటుంది. ఇక కార్తీక్ ఎక్కడా అని అడిగితే "గుడి దగ్గరే ఉన్నాడత్తయ్య. దశరథ గారు కూడా అక్కడికి వచ్చారు" అంటుంది దీప. ఇక కాంచన వీళ్ళిద్దరిని ఆ భగవంతుడే కలపాలి అని మనసులో అనుకుంటుంది. తర్వాత దీప సుమిత్రమ్మ కోసం గదిలోకి వెళ్లి చూస్తే తను కనిపించదు. దీప చాలా కంగారు పడుతూ అంతా కూడా తిరిగి చూస్తుంది. కానీ సుమిత్రమ్మ మాత్రం అస్సలు కనిపించదు. ఇక వెంటనే అత్తయ్య దగ్గరికి వస్తుంది. "అత్తయ్య, సుమిత్రమ్మ" అని చెప్తుండగానే అప్పుడే జ్యోత్స్న వస్తుంది. అది చూసి దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. "ఏమైంది దీప? ఏదో చెప్తున్నావు, అది కంటిన్యూ చేయు" అంటుంది. ఇక "ఏం చేయమంటున్నవే?" అంటూ కాంచన కోపం చేస్తుంటే అప్పుడు జ్యోత్స్న "నువ్వెప్పుడు కూడా నీ కోడలికి సపోర్ట్ చేస్తావని తెలుసత్తా. కానీ ఇది నేను దీప నిన్ను తెలుసుకోవాల్సిన విషయం" అంటుంది. అప్పుడు దీప "ఏం తెలుసుకుంటావు" అంటే అప్పుడు జ్యోత్స్న "సుమిత్రమ్మ అని చెప్తున్నావు కదా! సుమిత్రమ్మ అంటే ఎవరు? మా మమ్మీ. అంటే మా మమ్మీ ఈ ఇంట్లోనే ఉంది. నేను మా మమ్మీని తీసుకొని వెళ్తాను" అంటుంది. అప్పుడు కాంచన "నీలాంటి వాళ్ళకి మర్యాదగా చెప్తే వినరే" అంటూ కోపం చేస్తుంటే అప్పుడు జ్యోత్స్న కూడా "నాకు ఇలాగే అనిపిస్తుందత్తా. అందుకే నేను ఒట్టిగా రాలేదులే" అంటూ పోలీసు వాళ్ళని ఇంట్లోకైతే పిలుస్తుంది. వాళ్ళని చూడగానే దీప, కాంచన ఒక్కసారిగా షాక్ అవుతారు. "మా మమ్మీ 2 రోజులుగా కనిపించడం లేదని కంప్లెయింట్ ఇచ్చాను. అప్పుడు వాళ్ళు ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని అడిగారు. అప్పుడు మా మమ్మీకి ఒకే ఒక శత్రువు నువ్వేనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎస్ఐ గారు, ఈ దీపే మా మమ్మీని కిడ్నాప్ చేసింది" అని ఎస్ఐతో చెప్తుంది. "ఇంకా నువ్వు తప్పించుకునే అవసరమే లేదు దీప.
సుమిత్రమ్మ అన్న మాట నీ నోటి వెంట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నాకంతా అర్థమైపోయింది. ఎస్ఐ గారు, మీరు దీపని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. నేను లోపలికి వెళ్ళి మా మమ్మీని తీసుకొస్తాను అని చెప్పేసి రూమ్‌లోకి వెళ్తుంటే, అప్పుడు కాంచన ఆగు జ్యోత్స్న అంటూ కోపం చేస్తుంది. అప్పుడు జ్యోత్స్న ఆ రోజు ఆగిపోయాను కాబట్టి ఇంతవరకు వచ్చింది అని చెప్పేసి రూమ్‌లోకైతే వెళ్ళిపోతుంది. కానీ రూములో సుమిత్రమ్మ అస్సలు కనిపించదు. తను వేసుకున్న మందులు మాత్రమే కనిపిస్తాయి. అది చూసి జ్యోత్స్న బయటికొస్తుంది. దీప, అసలు మా మమ్మీ ఎక్కడ? అంటూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు దీప, లేదు, అసలు తను ఎక్కడుందో కూడా నాకు తెలీదు అంటుంది దీప. అప్పుడు జ్యోత్స్న, ఏం తెలీదు? అక్కడ గది చూసే ఓ మెడికల్ షాప్‌లా ఉంది. చూస్తుంటేనే అర్థమవుతుంది గదా! మా మమ్మీ ఇక్కడే ఉందని నాకు తెలుసు. నేను ఇక్కడికి వస్తున్నట్టు మీకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకే మా మమ్మీని మీరే ఏదో చేశారు. అసలు మా మమ్మీని ఏం చేశారు? మా మమ్మీ ఎక్కడుంది? అంటూ దీపని నిలదీస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇదిలా ఉంటే మరోవైపు సుమిత్రమ్మ మాత్రం శివాలయం అయితే వెళ్తుంది. అక్కడ శివయ్యని మనసారా వేడుకుంటుంది. తీరా చూస్తే దశరథ కూడా ఆ గుడికి రావడం గమనిస్తుంది సుమిత్రమ్మ. తన భర్తను చూసి ఆనందపడాలా? లేక బాధపడాలా? అనేది తనకి అర్థం కాదు. సుమిత్రమ్మ తన భర్తని చూసింది కాబట్టి తన మనసు మార్చుకుని తన వెంట ఇంటికి వెళ్ళిపోతుందా? అసలు కార్తీక్ వీళ్ళిద్దరిని ఎలా కలుపుతాడు? అసలు తాతయ్య ఆడిన నాటకం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.